హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేమైతే వాగు దగ్గరికి వెళ్తున్నాం. అదే అండి వాటర్ స్ట్రీమ్. సో మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. వర్షం పడింది కొంచెం ప్రొద్దున, బట్ స్టిల్ ఓకే. డే అంతా రెయిన్ ఏం లేదు, సో అందుకనే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా What you will do? We'll swim in the water and catch fishes. Oh, all right. Are you excited? చూసారు కదా వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో అసలు. నార్మల్గా అయితే పిల్లలు వాటర్ ఫాల్ అయితే భయపడతారు, వాటర్ స్ట్రీమ్ అయితే హ్యాపీగా ఆడుకుంటారని వాటర్ స్ట్రీమ్కి తీసుకెళ్తున్నాం. ఇంకా మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయినాం. తర్వాత ఇంకా వేరే దగ్గర పక్క కాండూలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా పిక్ చేసుకొని వెళ్తున్నాం. సో 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట. సో ఇదే వాళ్ళు ఉండే కాండో, ఇక్కడ వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇంకా పిల్లలకు కూడా సూపర్ ఫన్ ఉంటుంది. అక్కడంతా స్ట్రీమ్ అనమాట. వాటర్ ఫాల్ అంటే పిల్లలు కొంచెం భయపడతారు కాబట్టి, సో స్ట్రీమ్ అయితే ఈజీగా ఆడుకుంటారు మంచిగా స్ట్రీమ్లో అనేసి స్ట్రీమ్కి వెళ్తున్నాం మేము. వాటర్ స్ట్రీమ్కి ఒక చిన్న వాగ్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడ మొత్తం చాలామంది జనాలు వస్తారు వీకెండ్ అయితే. సో బార్బిక్యూకి అవన్నీ అలో ఉంటుంది అనమాట అక్కడ. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. లేట్ అయింది మాకు కొంచెం. మేము వెళ్ళేసరికి అంత ప్యాక్డ్ అయిపోయారు, అక్కడ ప్యాక్డ్ ఉండే. సో బయట కూడా ఒక కొంచెంసేపు వెయిట్ చేసినాం. లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్లీన్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి, సో ఎంట్రీకి టికెట్ కూడా పెట్టారు. ఇక్కడ వేరే దగ్గర అయితే ఇంకా కొంచెం అవుట్ సైడ్ వెళ్తే మాత్రం అక్కడ ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు. ఫుల్ ప్యాక్డ్ ఉండింది అసలు. అంతా చూస్తూ 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 ఎండ్ వరకు వెళ్ళినాం మేమైతే. మొత్తం ప్యాక్డ్ ఉంది. ఆల్రెడీ అందరూ బార్బిక్యూలు కూడా స్టార్ట్ చేశారు. మార్నింగ్ ఇప్పుడు 10 అలా అవుతుంది అంతే. బట్ స్టిల్ అందరూ వచ్చేసి ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. సో ఎండ్ వరకు వచ్చేసినాం మేమైతే. ఎండ్ వరకు ఇంక అక్కడ స్పేస్ లేదు వెళ్ళడానికి. సో బయటకు వెళ్ళి అలా వెళ్ళి ఇంకా కొంచెం ముందుకు ఏమైనా స్పేస్ ఉందా అని చూస్తుంటే అసలు ఎక్కడా లేదు, ఫుల్ ప్యాక్డ్ ఉందన్నమాట. సో ఇంకా ఎండ్లో కొంచెం బాగుంది, బెటర్గానే ఉంది స్పేస్, కొంచెం స్ట్రీమ్కి దగ్గర స్టే చేయడానికి. అందుకని అటు లోపలికి వెళ్తున్నాం. ఫైనల్గా రీచ్ అయిపోయినాం. సో ఒక మంచి ప్లేస్ కూడా దొరికింది. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తీసుకున్నాము. మనకు వెళ్ళగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత నేనైతే ఫస్ట్ ఇక్కడ బార్బిక్యూ కోసం చాకోల్ అవన్నీ తీసుకున్నాం కదా. సో అవన్నీ చాకోల్ ఆన్ చేసి పెట్టేద్దామని స్టార్ట్ చేసిన, ఎందుకంటే అది అంటుకోవడానికి టైం పడుతుంది కదా. సో అది స్టార్ట్ చేసేసినాను. సో నా దగ్గర ఆ రోజు ఫైర్ స్టార్టర్స్ లేకుండే అయిపోయినాయి. సో తీసుకుందామంటే షాప్స్ కూడా ఓపెన్ ఉండవు. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయిపోయినాం మేము ఇంటి నుండి. మాకు ఒక 40 minutes జర్నీ అంతే. సో కొంచెం అంటుకోగానే ఇంకా మేము ఇంట్లో మ్యారినేట్ చేసుకున్నాం. చికెన్ మ్యారినేట్ చేసుకొని తీసుకెళ్ళాం అనమాట. సో అది పెట్టేసి ఇంకా అక్కడొక్కరు కూర్చొని మిగతా వాళ్ళంతా వాటర్లోకి దిగి ఎంజాయ్ చేస్తాం అనమాట. Ishika, go slowly, okay? Watch out and go slowly. Ishika, wait now.
Yeah. కనిపిస్తుందా? Wait. కనిపించిందా? It's gone. It's gone now. Cutie. Hi, cutie. Hi daddy, hello. Yan, say hi to mama. Hi, Daddy. Hi. వెంకట్ యో వీడియో ఒకసారి ఫైనల్లీ మా వాటర్ స్ట్రీమ్ ట్రిప్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్తుంటే మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు రంబుతాన్ చెట్లు ఫుల్గా కాసున్నాయి. అసలు వాళ్ళు తెంపుకోవట్లేదేమో, అన్నీ ఎక్కువగా పండిపోయి నల్లగా అయిపోయి కింద పడిపోతున్నాయి. సో మధ్యలో మేము ఒక ఇంటి దగ్గర ఎక్కువ కనిపించిన దగ్గర ట్రాఫిక్ ఉండే అనమాట. సో ఎక్కువ కనిపించిన దగ్గర అక్కడే ఆపేసి కారు వాళ్ళ ఇంటి ముందు ఒక ఆంటీ కూర్చొని ఉంటే వాళ్ళని అడిగామన్నమాట, కొన్ని రంబుతాన్ తెంపుకోవచ్చా అని పిల్లల కోసం. సో వాళ్ళు అడుగుతుండే, కొనుక్కుందామంటే కూడా అసలు ఎక్కడా లేవు షాప్స్లలో కూడా. సో ఆగి ఒక కొన్ని తెంపుకొని తినుకుంటూ వచ్చామన్నమాట. రిటర్న్లో ఫుల్ ట్రాఫిక్ ఉండింది. వెళ్ళేప్పుడు ఒక 40 minutesలో వెళ్ళాము. వచ్చేప్పుడు అంతా వాటర్ స్ట్రీమ్ నుండి వచ్చే వాళ్ళే ఎంత అంటే ఒక 40 minutes జర్నీకి మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది. అంత ట్రాఫిక్ ఉంది. ఒక 2 hours మొత్తం ట్రాఫిక్లోనే అయిపోయింది టైం అంతా. ఇక్కడ ఒక ఫ్లైఓవర్స్ ఉంటాయన్నమాట ఆన్ ద వే. అక్కడ నుంచి కేఎల్ వ్యూ చాలా బాగుందన్నమాట. సో అందుకని వీడియో తీసి పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కమెంట్ చేయండి ఎలా ఉందో.